గొంతు కోసే వరకు కాషాయి వాడి గురించి తెలియని గొర్రెల భూగర్భ జలాలను ఇష్టారాజ్యంగా దోచుకుంటున్న మా ఆస్తులే కాదులే అన్న చందన అధికార యంత్రాంగం నిద్రపోతుంది అని స్థానిక ప్రజలు తెలిపారు. మండల పరిధిలోని మల్లాది గ్రామంలో వందల మంది చూస్తుండగానే వాళ్లే బిల్లింగ్ చేస్తూ 20 టన్నులు పట్టే లారీకి 40 టన్నులు ఇసుక పోసి బిల్లుల మీద ఉండేది 4,000, వేరే సంచిలో వేసుకున్నది 2,000, ఎమ్మెల్యే ఖాతాకి వెళ్లేది 6,000. ఇలా విభజించి తీసుకుని పాలిస్తున్న దొరల రాజ్యం ఇష్టం వచ్చినట్లు పోయించుకోవాలి. మేము గీత గీసామంటే గీత దాడిన వాడికి ఇసుక లేదు అంటూ బెదిరింపులు జరుగుతున్నాయని లారీ డ్రైవర్లు తెలిపారు. 2-3 రోజులు బట్టి లైన్లో ఉన్న వాళ్ళకి లేదు కానీ స్థానికుల నాయకుల తరపున మాత్రం రోజుకి 2 ట్రిప్పులు 3 ట్రిప్పులు పడుతున్నాయని లారీ డ్రైవర్లు వాపోతున్నారు. డంపింగ్ దగ్గర నుండి 120 లారీలు వెళ్తే డైరెక్ట్గా ఇసుక రీచ్ల నుండి 50 లారీల బిల్లు కట్టకుండా వెళ్తున్నాయన్నారు. గ్రామాల అభివృద్ధి ఎప్పుడూ కూలికి మాత్రమే తీసుకోవాల్సిన ఛార్జ్ డబ్బులు ఇష్టారాజ్యంగా దోచుకుంటూ ఉదయం సాయంత్రం తేడా లేకుండా ఇసుక తరలింపు జరుగుతుంది అని స్థానిక ప్రజలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ప్రజలకు ఇసుక అందించాలనే సంకల్పంతో ఎన్నో మార్పులు చేర్పులు చేస్తే స్థానిక అధికారులు నాయకులు కుమ్మక్కై ప్రజల జేబుకు చిల్లి కొడుతూ ఇష్టారాజ్యంగా నడుచుకుంటున్నారు. 6 నెలల్లో 1 టైం ఎమ్మెల్యేగా ప్రజల్లో వెళ్లిన పెదకూరుపాడు ఎమ్మెల్యే రాజకీయ చరిత్ర ఉంది అని అధిష్టానం ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి అని ప్రజలు కోరుతున్నారు. ఉంటే రాసేవాళ్ళు పురాగాండా బిల్లాడికి ఇప్పుడు మాట్లాడే కదా చెప్పే కదా లేదని ఇప్పుడు చెప్పింది అన్నయ్య చెప్పిన అదే మాట ఏం చెప్తా